ఆడవాళ్ళకి కామన్గానే కూరగాయలు ఎక్కడైనా సరే డబ్బులు ఎక్కువైపోతున్నాయి, ఆదా చేయాలనేది చాలా ఉంటుంది. సో మేము కొనే వస్తువులు ఇది పక్కన పెట్టేస్తే ఇంట్లో వాడే కూరగాయలు కానీ గ్రాసరీస్ కానీ ఏదైనా సరే కొంచెం తగ్గించుకోవాలనిపిస్తుంది. కానీ ఏదైనా సరే డిమార్ట్కి వెళ్తే మినిమం ఒక 10,000 రూపాయలు లేసిపోతాయి అన్నమాట. అదే మీరు మామూలుగా మన దగ్గరలో ఉన్న హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్తే అక్కడికి ఇక్కడికి ఒక 10-20 రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది అనమాట. రత్నదీప్కి ఆయన హోల్సేల్కి మినిమం ఒక 20 రూపీస్ తేడా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. నేను అన్నీ చెక్ చేసుకొని సో నేను మామూలుగా పప్పులు ఉప్పులు అయితే కొంచెం ఇక్కడే కొనుక్కుంటున్నాను అనమాట. కూరగాయల విషయంకి వస్తే డైలీ కొనడం కన్నా మార్కెట్లో మనం కొనుక్కోవచ్చు. అది కూడా మన బడ్జెట్లో ఎలా కొనాలి అంటే మనం ఒక ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఈ వారం మొత్తం ఏం తినాలి అనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ముందు. అప్పుడు మనకి మనీ అమౌంట్ అనేది తగ్గుతుంది. ఏది తెలియకుండా పిచ్చి పిచ్చిగా 1000 రూపాయలు తీసుకెళ్ళి 1000 రూపాయలు పెట్టేస్తాం అనుకోండి. వచ్చిన తర్వాత ఏం కొన్నారా, ఈ బ్యాగ్ నిండా ఉన్నాయి కానీ ఏం కొన్నాం అసలు అంటే వారంలో ఏమీ కాని రావన్నమాట. నేను కూడా అలానే చాలాసార్లు అలానే లాస్ అయినా అనమాట. కేజీ గ్రేప్స్ కొంటే సో కేజీ ఇవ్వమంటే వాడు కేజీ బాగా ఇస్తాను 100 రూపీలు ఇచ్చేయండి అంటాడు. అవి మనం పోతే పోయిన 20 రూపాయలు అని అనుకుంటే సో దాని బదులు ఆకుకూర వస్తుంది కదా 20 రూపీస్ పెడితే. సో అది అందుకని వాళ్ళు చెప్పింది మనం వినకుండా మనం ఏది రాసుకొని పోయామో అదే కొనుక్కొని వస్తే కొంచెం డబ్బులు తగ్గుతుంది. నాకు ప్రతి వారం ఒకడు గ్రేప్స్ వాడైతే కేజీ రా బాబు అంటే కేజీ బాగు తీసుకొని 100 రూపీస్ ఇచ్చేయండి మేడం అంటే మొన్న పోయిన వారం గొడవ పెట్టుకున్నాను. ఈ వారం కూడా అట్టే అడిగితే మొహం మీద సమాధానం చెప్పేసి నా కేజీ గ్రేప్స్ నేను తీసుకుని వచ్చేసిన అనమాట. ముందు మాట్లాడాలా, కొందరు ఉంటారు అనమాట మాటలు రావు అనమాట వాళ్ళకి. అంటే బేరం ఆడితేనే ₹1 మిగులుతుంది కదా. ఏ డబ్బులు ఉన్నాయిలే ఏమైతే లేవడు మాట్లాడతారులే ఎందుకు నోడు దూల అంటే నోరుకి పని ఎందుకు చెప్పాలనుకుంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను. నేను ఇలా రాసుకుని పోతే నాకు 400 రూపీస్ సేవ్ అయినాయి. అంటే 600 గ్రేప్స్ ఒక్కటే సో 80 రూపీస్ పట్టది. అది కొంచెం మనం తింటాం హెల్తీ కాబట్టి సో అదొక్కటి కాకపోతే తీసేస్తే కూరగాయలు ఒకటే 500 అనమాట. ఇది నా బడ్జెట్ ప్లానింగ్. సో చూపిస్తాను. అదే బ్యాగు అదే ఫుల్ అనమాట. కానీ 500లోనే యూజ్ చేస్తాను. అదే 1000 రూపాయలు తీసుకెళ్తే ఏది ప్లాన్ లేకపోతే దాంట్లో ఏం కానరావు అసలు. అరే ఏం కొన్నారా అనిపిస్తుంది ఇంటికి వచ్చినాక. ఆ బ్యాగ్ చూపిస్తారండి.